దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కీర్తనల గ్రంథం 24వ కీర్తన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 23 కీర్తనలు, ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క వచనం మనం ఈ యొక్క కీర్తనల ధ్యానం శీర్షికలో ధ్యానిస్తూ వచ్చాం. 24వ కీర్తనను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. 10 వచనాలు కలిగినటువంటి కీర్తన దావీదు కీర్తన. ఈ కీర్తనలో ఒక్కొక్క వచనం మనం చదువుతూ ఉన్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితానికి మేలుకరమైనటువంటి స్థితిని మనం చూడగలుగుతాం. మొదటి వచనం చదువుతున్నాను. 24వ కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఒక చక్కని డిక్లరేషన్, ఒక చక్కని అవగాహన, ఒక చక్కని స్టేట్మెంట్ దావీదు ద్వారా మనం వింటూ ఉన్నాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. భూమియు దాని సంపూర్ణత నిజమే. దేవాది దేవునికి సంబంధించినటువంటి ఆస్తి ఏది, స్వాస్థ్యము ఏది అని అడిగితే ఈ భూమి ఎవరిది? దాని సంపూర్ణత అంటే భూమిలో ఉన్న లోయలు, కొండలు, శిఖరాలు, సముద్రాలు, భూమిలో ఉన్న ఎడారులు, మెట్టలు, మైదానపు ప్రాంతాలు, ఇవన్నీ కూడా ఎవరివి అని అడిగితే భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. దేవునికి సంబంధించినవే, యెహోవావే ఇవన్నీ కూడా అని చెప్పి దావీదు తన కీర్తనలో ప్రారంభంలో చెప్తూ ఉన్నాడు. ఒక 100 ఎకరం ఉందనుకోండి ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి ఎలా మాట్లాడతాడు? ఒక 500 ఎకరమో 1000 ఎకరమో కనుక ఒక వ్యక్తికి ఉందనుకోండి, ఆ వ్యక్తిని భూమి మీద ఆపగలమా? ఆ వ్యక్తి యొక్క మాటకు ఎవరైనా వ్యంగ్యంగా కానీ, వెటకారంగా కానీ, వ్యతిరేకంగా కానీ మాట్లాడితే నా స్థితి ఏంటి, నీ స్థితి ఏంటి అంటాడు కదా. అలాంటిది దేవాది దేవునికి భూమి దాని సంపూర్ణత అంతా కూడా దేవునిదే. ఆ దేవాది దేవుడు మనల్ని ప్రేమించి లోకానికి వచ్చాడు అన్న విషయం గమనిస్తే ఆయన ప్రేమ ఎంత అత్యంత అధికమైనదో, ఉన్నతమైనదో మనకు అర్థమవుద్ది. 2వ వచనం. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను. నిజమే. భూమిని, భూగోళాన్ని చూసినప్పుడు భూమిలో 3 వంతులు నీరు, 1 వంతు భూమి కనిపిస్తోంది మనకి. అంటే నీటి మీద భూమి తేలియాడేటట్లుగా దేవుడు చేసినట్లుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ చాలా సంవత్సరాల క్రితమే దావీదు అంటాడు, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను. ప్రవాహ జలములే సముద్రపు అలలు, అవి ఎగసి పడేటువంటి అలలు. సముద్రపు కెరటాలు, అవి ఎగసి పడేటువంటి కెరటాలు. భూమి నీటి మీద ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. చూడండి 3వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? భూమి సంపూర్ణత ఆయనదే, లోకము దాని నివాసులు యెహోవావే. సముద్రముల మీద పునాది వేసినట్లుగా అనిపించేటువంటి ఈ భూమి ఆయనదే. అలాంటిది యెహోవా పర్వతానికి ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? ఎవడు పడితే వాడు, ఎప్పుడు పడితే అప్పుడు దేవుని సన్నిధికి ఈ దినాలలో వెళ్ళడానికి అవకాశం ఉంది. అవకాశం ఉన్నా కానీ దేవుని సన్నిధికి రాలేనటువంటి, ఖాళీ లేనటువంటి, గొప్పగా జీవిస్తున్నాం అనుకునేటువంటి ప్రజలు ఈ లోకంలో చాలామంది లేకపోలేదు. కానీ యెహోవా పర్వతానికి ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు అని చెప్పి ప్రశ్నించినటువంటి ప్రశ్న ఈ లోకాన్ని ఆలోచింపచేసే విధంగా ఉంది. నిజమే. దేవుని పర్వతానికి ఎక్కదగిన వాడెవడు? ఆయన పర్వతం మీద ఉంటే ఆ పర్వతానికి ఎక్కదగిన వాడెవడు? కొండలు ఎక్కుతున్నాం, పర్వతాలు ఎక్కుతున్నాం అని అనుకుంటున్నాం, కానీ దేవుని పర్వతం ఎక్కదగినటువంటి వాడు ఎవడున్నాడు? ఆ స్థాయి, ఆ పరిశుద్ధత, ఆ ప్రేమ, ఆ యొక్క నిష్కల్మషమైనటువంటి పరిస్థితి ఎవరికున్నాయి? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు ఎవడు? 4వ వచనం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే.
ఎవరట? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయో. మన మనసు ఎప్పుడు కూడా వ్యర్థమైన దాని యందే మనసు పెట్టి ఉంచుతాం కదా. వ్యర్థమైన దాని యందు ఇది వ్యర్థమైంది, ఇది మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడదు, మన యొక్క ఈ లోకంలో మనం నీతిగా బ్రతకడానికి ఉపయోగపడదు, మన యొక్క జీవితాల్లో ఇది మేలుకరమైనది కాదు అని వ్యర్థమైన దాని యందు మనసు పెట్టనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, కపటముగా ప్రమాణము చేయనటువంటివి ఎవరైతే ఉన్నారో, కపటముగా ప్రమాణం చేయనటువంటి వ్యక్తి ఎవరున్నారో, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవారే. మనకు చేతులు నిర్దోషమైనవా? మనకు హృదయం శుద్ధమైందేనా? కాదు కదా. మన చేతులతో ఎన్నో దోషాలు, ఎన్నో పాపాలు చేస్తాం. మనకు హృదయంలో పరిశుద్ధత అనేది లేకుండానే ఉంది. కానీ పరిశుద్ధుడైనటువంటి ప్రభు తన రక్తం ద్వారా మనకి విమోచన అనుగ్రహించి మన హృదయాన్ని శుద్ధి చేశాడు. మన యొక్క చేతులలో ఉండేటువంటి దోషాన్ని తొలగించి ఆయన పరిశుద్ధపరిచాడు మనల్ని. అంతేకాదు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా ఉండేటట్లుగా మన మనసునికి మారు మనసు అనుగ్రహించాడు. కపటముగా ప్రమాణం చేయకుండా దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవించడానికి ప్రభు సహాయం చేశాడు. ఇదంతా కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోగలిగాం. 5వ వచనం, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. ఎవడైతే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా కపటమైనటువంటి ప్రమాణం చేయకుండా నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉంటాడో వాడట యెహోవా వలన ఆశీర్వాదము పొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. యెహోవా వలన ఆశీర్వాదం కలగాలంటే, దేవుని వలన మనం ఆశీర్వాదం పొందాలంటే 4వ వచనంలో వ్రాయబడినట్లుగా వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు, కపటముగా ప్రమాణం చేయకూడదు, నిర్దోషమైనటువంటి చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. ఇదంతా కలిగి ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత మనం కడగబడాలి. అప్పుడు మనం ఆశీర్వాదం పొందుతాం. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. నీతిమంతుడిగా మార్చబడడానికి ఒక అవకాశం ఉంది. 6వ వచనం, ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అటువారే. ఎవరైతే దేవుని సన్నిధిని వెతుకుతారో, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారు ఇలాంటి వారే, అట్టివారే అని చెప్పి వ్రాయబడింది. మనం స్వతహాగా నీతిమంతులం కాదు, మనం స్వతహాగా పరిశుద్ధులం కాదు. కానీ పరిశుద్ధుడైన నీతిమంతుడైన క్రీస్తు యేసుని మనం ఆశ్రయించడం వలన, ఆయన సన్నిధిని వెతకడం వల్ల, ఆయన సన్నిధిలో మనం రావడం వల్ల ఆయన ద్వారా మనం నీతిమత్వము నొందేమో, ఆశీర్వాదము నొందేమో. ఆయనను ఆశ్రయించేవారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారట్టు వారే. యాకోబు ఎవరు? మోసగాడు కదా. మోసగాడైనటువంటి యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఒక వ్యక్తి పాపి అయినప్పుడు ఆ వ్యక్తి దేవుని సన్నిధిని వెతికి దేవుని సన్నిధిలో ఆయన యొక్క కృపచేత ఇజ్రాయేలుగా లేదా దేవుని యొక్క సొత్తుగా, దేవుని యొక్క జనాంగంగా మార్చబడేటువంటి అవకాశం ఉంది. 7వ వచనం, గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునిడి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి. దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు యాకోబు జీవితంలోనికి దేవుడైనటువంటి యెహోవా వచ్చిన పిదప ఇజ్రాయేలుగా మార్చబడడానికి అవకాశం కుదిరింది కదండి. మన హృదయాలలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు అనబడిన రక్షకుడు వచ్చినట్లయితే మన జీవితాల్లో పెను మార్పు సంభవిస్తుంది. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి. నిజమే, మన యొక్క హృదయపు తలుపులు తెరవబడాలి. మహిమగల రాజు ప్రవేశించినట్లుగా హృదయపు తలుపులు తెరవబడాలి. యేసుక్రీస్తుకు ఉండేటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? ఎవరైతే హృదయము తెరిచి ఆహ్వానిస్తారో ఆయన వారి హృదయాలలోనికి, వారి యొక్క జీవితంలోనికి వెళ్ళి ఆశీర్వదించడానికి ఇష్టపడేటువంటి రక్షకుడు. కానీ బలవంతపు మత మార్పిడి చేసేటువంటి వాడు కాడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి. నిజమే, మన జీవితంలో పురాతనమైనటువంటి సంప్రదాయాల, పురాతనమైనటువంటి ఆలోచనలు, పురాతనమైనటువంటి భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్న మనము
దేవుని యొక్క వాక్యమును మన హృదయంలోనికి అంగీకరించడానికి, ప్రభువైన యేసుక్రీస్తును మన హృదయంలోనికి అంగీకరించడానికి తలుపులు తెరవబడాలి. తలుపులు తెరవబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. 8వ వచనం, మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా. ఇంతకీ లోపలికి ప్రవేశించేటువంటి మహిమ గల రాజు అంటున్నాను కదా, ఈ మహిమ కలిగినటువంటి రాజు ఎవరు? బల శౌర్యములు గల యెహోవా. నిజమే, మన దేవుడైనటువంటి యెహోవా. ఆయన ఎవరో తెలుసా? బల శౌర్యములు కలిగినటువంటి యెహోవా. బల శౌర్యములు కలిగినటువంటి యెహోవా మన హృదయంలోనికి ప్రవేశించి ఆయన మన హృదయంలో ఉంటే మన జీవితం ఎంత ఆశీర్వదించబడుతుందో కదా, మన జీవితానికి ఎంత ఔన్నత్యం, ఎంత విలువ పెరిగిపోతుందో కదా. చూడండి 9వ వచనం, గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునుడి. 7వ వచనమే 9వ వచనంగా రిపీట్ అయింది. ఒకే మాట 2 సార్లు చెప్పబడిందంటే అది ఇంకెంత ప్రాముఖ్యమైందో కదా. మీ హృదయపు తలుపులు తెరవండి అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. మీ జీవితం ఆశీర్వదించబడడానికి, నీతిమత్వము మీ బ్రతుకులలో పొందడానికి దేవుడైనటువంటి యెహోవాకు మీ హృదయంలో స్థానం ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి. గుమ్మములారా మీ తలుపులు పైకెత్తుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకుని. తలుపులు తెరవబడాలా. మూసివేయబడినటువంటి పురాతనంగా ఎప్పటి నుండో హృదయపు తలుపులు మూసివేయబడగా దేవుడైనటువంటి యెహోవా మన బ్రతుకులలో ఈరోజు అద్భుతమైనటువంటి ఒక కార్యం మన బ్రతుకులలో చేయడానికి, మనలో ఉన్నటువంటి శాపం, పాపం తొలగించబడడానికి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు హృదయపు అంతరంగంలోనికి రావడానికి తలుపులు తెరవబడాలి. తలుపులు తెరవబడాలి. 10వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. నిజమే, బల శౌర్యములు కలిగినటువంటి యెహోవా, యుద్ధశూరుడైనటువంటి యెహోవా అని 8వ వచనంలో చదువుకున్నాం. బల శౌర్యములు కలిగిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా అని 8వ వచనంలో చదువుకున్నాం. 10వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమ కలిగినటువంటి రాజు. మనం ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు చేస్తున్నాం. ప్రతి దాని మీద యుద్ధమే. తెల్లారి లేస్తే కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితుల మీద యుద్ధం చేయాలి, ఆర్థిక సమస్యల మీద యుద్ధం చేయాలి, మానసిక సంక్షోభాల మీద యుద్ధం చేయాలి. ఈ లోకంలో ఏ దిశలో, ఏ కోణంలో మనం చూసిన అనేకమైనటువంటి యుద్ధాలు చేయాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి యుద్ధం సాతాను మన మీద ఎత్తుగడ వేసినటువంటి, మనకు దేవునికి మధ్యలో అగాధ స్థలం ఏర్పరచడానికి సాతాను అనేకమైన కుయుక్తులు పన్ని మనల్ని దేవునికి దూరం చేయడానికి చేసిన ప్రణాళికలో మనము పావులుగా మార్చబడక ముందే మనము ఆ మహిమ కలిగినటువంటి రాజుకి మన హృదయంలో స్థలం ఇవ్వాలి. ఆయన ఎవరంటే యుద్ధశూరుడైన యెహోవా. మన హృదయంలో యుద్ధశూరుడైనటువంటి యెహోవా కనుక మన హృదయంలో ఉంటే, బల శౌర్యములు కలిగినటువంటి యెహోవా మన హృదయంలో ఉంటే, మన ప్రభు అయినటువంటి దేవుని యొక్క కృప మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. నిత్యరాజ్యంలోనికి, ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కడానికి కానీ, ఆయన పరిశుద్ధ స్థలంలో మనం నిలవడానికి కానీ అవకాశం ఉంటుంది. అలాంటి కృప మనందరికీ దేవుడే అనుగ్రహించునుగాక. కాబట్టి ఆయనను అంగీకరించుదాం, మన హృదయంలోనికి ఆయనకి స్థానం ఇద్దాం. మతం మారడం కాదు, మనసు మార్చుకుందాం. హృదయంలో ప్రభుకి స్థానం ఇద్దాం. దేవుని యొక్క కృపా ఆశీర్వాదాలని పొందుదాం, నీతిమత్వం పొందుదాం. దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరెందుకని లైక్ చేయకూడదు, మీరెందుకని షేర్ చేయకూడదు? మీరు ఒకవేళ జీటీవీ గాస్పెల్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కి అప్లోడ్ అయ్యేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేటట్లుగా మీరు బెల్ బటన్ నొక్కండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించును గాక. ఆమెన్. మరొక వీడియో కోసం మీరు వేచి ఉండండి. దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్.